రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మెట్టు గోవిందరెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఏపీఐఐసీ చైర్మన్గా ఉన్న మెట్టు గోవిందరెడ్డికి సీటు కేటాయించడంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు. బొత్స సత్యనారాయణ అధికారికంగా మెట్టు గోవిందరెడ్డి పేరును ఖరారు చేశారు. మెట్టు గోవిందరెడ్డి 2004లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కాపు రామచంద్రారెడ్డి చేతుల్లో ఓడిపోయారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మెట్టు గోవిందరెడ్డి చాలా రోజుల నుంచి టికెట్ తనకే దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు. చివరికి మెట్టు గోవిందరెడ్డిని అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించారు. ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ కాగానే ప్రజల్లో మమేకమై పార్టీ విజయానికి కృషి చేస్తానని మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. నిన్ననే కొంతమంది అంతా పార్టీ కార్యకర్తలు కూడా నిశ్చయం ఉండదు, ఎక్కడ లేకపోతే కన్ఫ్యూజన్లు ఉండని ఒక విమర్శిస్తున్నారు. కాబట్టి అటువంటిది ఏమీ లేదు. ఈరోజు మొత్తం అంతా అందరూ బయట పెడితే ఎంపీటీసీలు అందరూ ఉన్నారు, ఎంపీటీసీలు అందరూ ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, ఆల్ కన్వీనర్స్ కూడా అందరూ పార్టీలో ఉన్నారు. ఎవరు కూడా ఒప్పుడు కూడా బయటకు పోలేదు. ఈరోజు అధిక అనౌన్స్ అయితే దాని కథ వేరే ఉంటుంది. దాని బట్టి మేము చెప్పేది ఒకటే, పార్టీ రాజకీయాల్లో వచ్చి పార్టీ వ్యవస్థ ఇంపార్టెంట్ కానీ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతున్నటువంటిది సాధారణ ప్రక్రియ. రాజకీయాల తర్వాత ఎలక్షన్ జరుగుతాయి, వాళ్ళ సర్వేలు ఉంటాయి, అధికార పార్టీకి వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఉంటుంది. ఎవరు ఇస్తే గెలుస్తారు, ఎవరు ఇస్తే మన అధికారంలో రావాలి. ఎవరికి రాజకీయం ఉంటేనే మేము ఎట్లా అధికారంలో రావాలా, ఎట్లా మనం సీఎం కావాలి, అదే ఉంటుంది స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ ప్రకారం మార్పు చెప్పు సాధారణం. సామాజిక న్యాయం కూడా మా పార్టీలోనే ఉంది. ఎందుకంటే అన్నింటిలో పార్టీ కంటే కొంతమంది అంటారు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ అంటేనే ఏమంటారంటే ఇదేమో ఎవరిదో పార్టీ. అట్లా దీంట్లో సామాజిక న్యాయం పార్టీలో ఉంది. దానికి ఎగ్జాంపుల్ మన జిల్లాలో చెప్తాను సింపుల్గా. కాలేజీ శ్రీనివాసరావు ఆయన ఒక్కడే ఎమ్మెల్యే. లీడర్ అంటే ఎవరు కనబడతారు? కాలేజీ శ్రీనివాసరావు కనబడతారు. మన దాంట్లో